హాయ్ హలో ఎవ్రీవన్. కృష్ణాష్టమి సందర్భంగా ఒక డిఫరెంట్ స్వీట్ అయితే చేశానండి. చాలా చాలా స్మూత్గా అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది. సో అదేంటి అంటే పెసరపప్పుతో గులాబీ జామ్స్. అవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకోండి. రెండింటిని కూడా సెపరేట్ బౌల్స్లో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. డస్ట్ అది ఏం లేకుండా శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం తీసేయాలి. సోక్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సో వాటర్ తీసేసిన తర్వాత చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకొని వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. మొత్తము అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన వాటిని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటాము. గులాబీ జామ్స్ చేసుకోవడానికి పొడి చేసుకుంటాము. ఆ గులాబీ జామ్స్ చేసుకునే పొడి చాలా మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ గరుగ్గా ఉంది అంటే, బరకగా ఉందంటే మాత్రము అవి ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయండి. అలా అస్సలు చేసుకోవద్దు. మెత్తగా చేసుకోవాలి. 1-2 సార్లు మిక్సీ పట్టుకుని జల్లెడ పెట్టుకోండి. జల్లెడ పట్టండి మెత్తగా వచ్చేంత వరకు. నేను ఆల్రెడీ 1-2 సార్లు చెక్ చేశాను. చెక్ చేసి అప్పుడు చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. పిండి మెత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, పిండి చాలా మెత్తగా ఉండాలి, గట్టిగా అయితే ఉండొద్దు. ఒకసారి నేను చేసి ఫెయిల్ అయ్యాను ఫస్ట్ టైము. సెకండ్ టైం తెలిసింది. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో షుగర్ సిరప్ కోసము 1 కప్ షుగర్ వేసాను అండ్ 1.5 కప్పు వాటర్ వేసాను తీగ పాకం పట్టుకోవడానికి. షుగర్ మొత్తం కరిగేంత వరకు శుభ్రంగా మిక్స్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడరు, యాలకుల పొడి అండ్ కుంకుమ పువ్వు వేసుకోండి లైట్గా. అంటే కలర్ చేంజ్ కోసము, కొంచెం వైట్గా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఆప్షనల్, అది కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో నేను కొంచెం నెయ్యి అయితే వేసాను. మన దగ్గర ఏ నెయ్యి అయితే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఏ నెయ్యి అయితే ఉంటుందో ఏ నెయ్యి అయినా వేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో అందువల్ల నేను మీకు కూడా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేది. అండ్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు వేయాలి. 3 కప్పులు వేసుకోండి. 2 కప్స్ అయినా పర్లేదు. అంటే మన దగ్గర ఎంత పిండి అయితే ఉంటుందో ఆ పిండికి సరిపడా పాలు అయితే వేసుకొని మొత్తం దగ్గరికి స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్, లాలిక్కాయల పొడి వేసుకొని, మళ్ళీ ఇది కూడా ఆప్షనల్. లాలిక్కాయల పొడి ఇందులో అయినా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది కూడా ఆప్షనల్ అనమాట. సో ఇలా దగ్గరగా అయ్యేంత వరకు చిన్న మంట మీద మొత్తం ఇలా దగ్గరగా ముద్ద కింద పట్టేస్తుంది. ప్యాన్కి అతుక్కోకుండా ఉండేంత వరకు చూడండి, చాలా దగ్గరగా అయ్యింది. అండ్ ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైతే అది వేసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు కింద చేసుకోండి. చిన్నగా అయితే మరీ చిన్నగా, కొంచెం మీడియం అయితే మీడియము, ఏ సైజు కంఫర్ట్ అనిపిస్తే అలా చేసుకొని చూడండి, ఇలా వచ్చేస్తుంది. ప్యాన్కి అంటుకోకుండా దాని అంతటా అదే వచ్చేస్తుంది. సో చూడండి, ఉండలు అయితే చేశాను నేను. ఇప్పుడు వీటిని సరిపడా ఆయిల్లో వేరే ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్, అంటే లైక్ మరీ డార్క్ కలర్ కాకుండా అండ్ మరీ వైట్గా ఉండేలా కాకుండా మీడియం కలర్లో ఫ్రై చేసేసుకోండి మొత్తం అన్నీ.
ఫ్రై చేసేసుకున్న వాటన్నింటిని వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే సిరప్లోకి వేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది సిరప్, మంచిగా గులాబ్ జామ్స్కి పట్టి స్మూత్గా తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.